రంజాన్ పండుగ సందర్భంగా నరసరావుపేటలోని షాదీఖానా ఈద్గానందు వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం ఒకరిని ఒకరు కౌగిలించుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని కోరారు. या अल्लाह हमने ईद उल फित्र की नमाज अदा किया, अल्लाह हम सब की नमाजों को अपनी बारगाह में कबूल फरमा। या ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. పవిత్రమైన రంజాన్ మాసంలో దాదాపు నెల రోజుల పాటు ఉపవాసాలు ఉండి భగవంతుని ప్రార్థిస్తూ అల్లాహ్ని ప్రార్థిస్తూ ప్రజలకు మేలు జరగాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి, మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలని చెప్పి ప్రార్థన చేసిన ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి కూడా నా హృదయపూర్వక ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లా నర్సరావుపేటలో జామియా మసీద్ కూడా ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో ప్రారంభించుకున్నాం. మరి అంజుమన్ కాంప్లెక్స్ కూడా స్లాబులు వేసి అవి కూడా షాపులు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. అట్లానే అనేక మసీదులను అభివృద్ధి చేసే కార్యక్రమం చేసాం. ఈరోజు ప్రతి మైనార్టీ సోదరుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి వస్తే 4% రిజర్వేషన్ కూడా తీసేస్తామని క్లియర్గా అమిత్ షా మరియు పెద్దలు బీజేపీ పెద్దలందరూ కూడా మాట్లాడటం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా నేను ఒకటే చెప్తా ఉన్నాను, మైనార్టీ సోదరులందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకొని రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కల్పించారో 4% రిజర్వేషన్ దాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు టీడీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే. కాబట్టి బీజేపీని ఓడించాలంటే టీడీపీని ఓడించాల్సిందే. టీడీపీకి దయచేసి ఓటేసి మీ రిజర్వేషన్ని ఈరోజు తొలగించుకునే కార్యక్రమాన్ని చేసుకోవద్దు. ఖచ్చితంగా అది రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి ఈరోజు అనేక పథకాలు ఈరోజు దాదాపు ముస్లిం సోదరుల కోసం 21,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఖర్చు పెట్టడం జరిగింది గత 5 సంవత్సరాల కాలంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకోవాలి. ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా ఈ రంజాన్ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు అందరూ కూడా సంతోషంగా ఆనందంగా జీవించాలని చెప్పి ఆ భగవంతుడైన అల్లాహ్ని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.